ఓకే, క్యాన్వా గురించి. సో క్యాన్వాని ఎలాగంటే మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి జస్ట్ ఇక్కడ CANVA క్యాన్వా అని టైప్ చేయండి. ఓకే, క్యాన్వా టైప్ చేయగానే మీకు ఇలాగా హోమ్ పేజ్ ఇలాగే వస్తుందండి. ఓకే, మీకు ఒకవేళ ఇక్కడ కార్నర్లో కనుక సైన్ ఇన్ అని అడిగితే మీ మెయిల్ ఐడి కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. ఓకేనా, సైన్ ఇన్ అయిపోయాక మీకు ఇలాగా హోమ్ పేజ్ వస్తుంది. ఇందులో మీకు టెంప్లెట్స్, ఎడ్యుకేషన్, ప్రెజెంటేషన్స్, సోషల్ మీడియా ఇలాగ అన్నీ ఉన్నాయి కదా. మీరు ఫస్ట్ వీడియో వెళ్ళండి. ఓకే, ఇలాగ హారిజంటల్ వీడియోనా వర్టికల్ వీడియోనా మీకు ఏ వీడియో కావాలో చూస్ చేసుకోండి. మీకు ఇంకా ఫ్రీ టైం ఉంటే ఇలాంటివన్నీ కూడా చూడండి. మనకు మొబైల్ ఎప్పుడు కూడా ఇలా వర్టికల్గా చూస్తూ ఉంటాం కదా, నిలువుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాగ నిలువుగా ఉన్న వీడియోదే నేను తీసుకున్నా ఒక ఎగ్జాంపుల్కి. అలాగే టెంప్లెట్స్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే హ్యాపీ రక్షాబంధన్. ఓకే, హ్యాపీ రక్షాబంధన్. ఇక్కడ ఎడ్యు అని ఇలాగ వస్తుంది కదండి, ఇక్కడ ప్రో అని కూడా ఉంటుంది మీకు. అంటే ప్రో ఉండేటివి మీరు యూజ్ చేయలేరు. మీరు క్యాన్వా ప్రో తీసుకుంటే మీరు ఇలాంటివన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు టెంప్లెట్స్. ఓకేనా, లేదా ఇలా ప్రో లేనివి ఇది ఖాళీగానే ఉంది, ఇది కూడా ఫ్రీనే. ఇలాంటి ఫ్రీ టూల్స్ ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి టెంప్లెట్స్, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇది క్లిక్ చేసేసుకుంటే మీకు ఇలాగా. ఓకే, నెక్స్ట్ దీని పక్కనే ఇంకా కావాలి అనుకుంటే నెక్స్ట్ ఇది కూడా యాడ్ చేసుకోండి. మీకు ఎంత డ్యూరేషన్ కావాలనుకుంటే అంతండి. ఓకే, ఇప్పుడే ఇది ఎంత ఉందో 18 సెకండ్స్ వచ్చింది. ప్రివ్యూ చూడండి ఒకసారి. హ్యాపీ రక్షాబంధన్ వాల్యూమ్ కూడా బాగానే ఉంది. ఓకే ఓకే, ఈ టెంప్లెట్స్కి ఏంటి వాల్యూమ్ లేదు కదా, వాల్యూమ్ అయితే ఏం లేదు, జస్ట్ టెంప్లెట్ మాత్రమే ఉంది. మ్యూజిక్ ఏం లేదు కదా, ఇక్కడ మ్యూజిక్ ఏం లేదు. సో మనం మ్యూజిక్ యాడ్ చేద్దామా ఏదైనా. సో ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంటాయండి, ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు సాఫ్ట్ బ్యాక్గ్రౌండా లేదా ఫన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏది మ్యూజిక్ కావాలో జస్ట్ ఇక్కడ చూసుకోండి. CR ఇక్కడ ప్లే చేసి విని చూడండి ఫస్ట్. లేదా ట్రెడిషనల్ కదా ఇది ఫంక్షన్ కాబట్టి ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పి. సో ఇది క్లిక్ చేసి చూడండి. ఓకే, ఓకే ఓకే, ఇది ఒక ట్రయల్. మీకు ఇంకా నచ్చితే మీకు ఏదైనా కూడా పెట్టుకోండి. జస్ట్ ఇప్పుడు ప్రివ్యూ చూడండి. ఓకే, సూట్ అయ్యింది కదా, దీనికి సూట్ అయ్యింది. రైట్, ఇది వీడియో మేకింగ్ బాగుంది. ఇక్కడ ఏంటి మీకు ఇక్కడ లేయర్స్ ఉన్నాయి చూడండి. ఇది మ్యూజిక్, ఇది మెయిన్ లేయర్స్. ఇవి చిన్న చిన్నవి వాళ్ళే ఇక్కడ డిజైన్ చేసి ఉంది. ఇక్కడ హ్యాపీ రక్షాబంధన్ ఇలా ఉన్నాయి కదా. మీరు మీ బ్రదర్ నేమో అలా ఇవ్వాలనుకున్నారనుకోండి, అప్పుడేంటి టెక్స్ట్కి వెళ్ళండి. టెక్స్ట్కి వెళ్ళి యాడ్ హెడ్డింగ్స్కి వెళ్ళి ఇక్కడ మీ బ్రదర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ ఇవ్వండి. నేను మా బ్రదర్ నేమ్ ఇచ్చాను, మీరు కావాలంటే మీ బ్రదర్ పేరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఆయనకి విషెస్ చెప్పాలనుకుంటున్నారు కాబట్టి. ఓకే, సో ఇలాగా. ఇంకా అడ్జస్ట్మెంట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇలాగా అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. ఓకేనా, ఇలా జరుపుకోండి. ఇక్కడ ఈ ఫాంట్కి ఏంటి ఇలా సెలెక్ట్ చేసి ఫాంట్ కలర్ ఇలా చేంజ్ చేసుకోండి. బ్లాక్ ఉంది కదా అది. అలాగే ఎఫెక్ట్కి వెళ్ళారంటే ఇక్కడ ఇంకా ఎఫెక్టివ్గా కనిపిస్తూ వస్తుంది ఇలాగా. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చండి. ఓకే, ఇది ఓకే కదా. సో
సో ఇది పెట్టేశాక యానిమేట్ కూడా ఉంటుందండి, ఎలాగ స్క్రాల్ అవ్వాలి. సో ఇది బాగుంది కదా, నాకు ఇది నచ్చింది, ఇది పెట్టుకున్నాను, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. సో ఇది ఇంకా అక్కడక్కడ కావాలనుకోండి, ఇది క్లిక్ చేసి Ctrl+C కాపీ చేసి ఇక్కడ ఇలా పెడుతూ వచ్చి Ctrl+V పేస్ట్ ఇక్కడ పెట్టి మళ్ళీ సైడ్లో పెట్టుకోండి. ఇక్కడ కరెక్ట్గా మౌస్ కూడా బాగా ఆపరేటింగ్ వస్తేనే, ఏదైనా బేసిక్స్ రావాలండి, కంప్యూటర్ బేసిక్స్ ఇలాగా మౌస్ ఆపరేటింగ్స్ ఇలాంటివన్నీ వస్తేనే. ఇప్పుడు ప్రేమ్ కుమార్ అని ఇచ్చాం కదా, టు ప్రేమ్ కుమార్ అని ఇస్తాము. ఫ్రమ్ ఎవరు, నేను కదా, నా పేరు కూడా కావాలిగా మరి. సో ఫస్ట్ దాంట్లో ఇద్దామా, ఫస్ట్ ఇచ్చాం కదా ఈ స్లైడ్లో, దీంట్లో ఇద్దామా. వెళ్ళి ఫ్రమ్ ఇలాగ ఈ ఫ్రమ్ అనేది ఇలా ప్లస్ ఉంది చూసారా, దీంట్లో ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇది మీకు మనకి ఏంటి, ఈ సింబల్ అనేది అడ్డం వచ్చేస్తుంది కదా, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రైట్, ఓకే. అలాగే లైన్ స్పేస్ డిక్రీజ్ చేయాలనుకుంటే లైన్ స్పేస్ ఇలా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి దగ్గరగా వచ్చేసి ఇలా. ఇప్పుడు మళ్ళీ ఫాంట్ కలర్ కావాలంటే చేంజ్ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్ కావాలంటే ఎఫెక్ట్ పెట్టుకోండి. ఇది బాగాలేదు. ఓకే, ఇది కావాలంటే సైజు కొంచెం డిక్రీజ్ చేయండి, ఎందుకంటే మన పేరు బాగా కనిపించాలి కదా. ఇప్పుడు కనిపిస్తుంది కదా బాగా. రైట్, ఇలా. దీనికి కూడా ఒక్క యానిమేషన్ ఇద్దామండి. నాది ఒక్కసారే ఇస్తున్నాను, 3 టైమ్స్ కాకుండా ఒక్కసారే ఇస్తున్నాను. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఏది కావాలంటే మీకు అలా పెట్టుకోవచ్చు. నా ప్రివ్యూ, ఇప్పుడు చూడండి ప్రివ్యూ. నేను 3 టైమ్స్ కాపీ పేస్ట్ చేశాను కాబట్టి ఆ ప్రేమ్ కుమార్ అనే నేమ్ 3 టైమ్స్ వచ్చింది చూడండి, అలాగా. ఓకే, ఇది లాస్ట్లో కొంచెం అవుతుంది కదా, కొంచెం ఇలా జరుపుకోండి. ఇప్పుడు సరిపోయింది. ఫస్ట్ చేయంగానే ఇవన్నీ రాకపోవచ్చు అండి, బట్ ఒక్కొక్కసారి మీరు కొంచెం ట్రై చేస్తూ రండి, వచ్చేస్తుంది. అస్సలు ఏం చేయకుండా ఉంటే ఏమీ రాదు. ఏదో ఒకటి ట్రై చేస్తూ మిస్టేక్స్ చేస్తూ ఉంటే, మిస్టేక్ అయింది అంటే ఓహో ఇలా చేయకూడదు అనే విషయమైనా మనకు తెలుస్తుంది కదా. కాబట్టి మీరు ట్రై చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఓకే, నా ఇప్పుడు మొత్తం చేసేసాం, బాగుంది. మరి దీన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? మన ఫోన్లోకో, లేకపోతే యూట్యూబ్లోకో, అయితే ఇన్స్టాగ్రామ్స్లోకో, ఫేస్బుక్లోకో, ఒక సోషల్ మీడియాలోకో ఎలాగ మనం ఫార్వర్డ్ చేసుకోవాలి కదా. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, షేర్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఇలాగ షేర్ నుంచి డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఏ ఫైల్ టైప్ ఏంటి, ఇది వీడియో కదా, MP4 అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ స్క్రాల్ అవుతుంది కదా, డౌన్లోడ్ అవుతూ వస్తుంది అనమాట. ఒక 18 సెకండ్స్ ఆల్రెడీ టెంప్లెట్ ఉంది. ఆ టెంప్లెట్లో మనం ఏం చేసాం, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసాం, ఒక 2 పేర్లు యాడ్ చేసాం, అంతే. దీనికోసం మనకు ఇంత టైం పట్టింది. ఓకే, మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు ఇంకొంచెం టైం పట్టచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాక్స్గా ఇంత డిఫరెంట్ ర్యాక్స్ ఉన్నాయి చూసారా. ఈ ట్రాక్స్లలో అన్నిట్లో మీరు ఎలాగుంటున్నాయి స్క్రాల్ చేసి చూసుకోవటము, ఇలాంటివన్నీ చూడాలండి మీరు. ఓకే, సో మొబైల్లో కూడా సేమ్ ఈ క్యాన్వాని యూజ్ చేయొచ్చు. ఓకే, దేంట్లో అయినా ఈజీగానే ఉంటుంది. సో క్యాన్వా టూల్స్లో ఇవి యూజ్ చేస్తున్నాం, AI టూల్స్లో. ఓకే, రక్షాబంధన్ మన హ్యాపీ రక్షాబంధన్ అనేది చేస్తూ వచ్చాం. ఈ గ్యాప్లో మనకి వీడియో కూడా డౌన్లోడ్ అయిపోయింది, డౌన్లోడ్ ఆప్షన్స్లో ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఏం చేయొచ్చు, మన వాట్సాప్ కానివ్వండి, ఏదైనా వెబ్ వాట్సాప్ ఓపెన్ చేసుకోవటమో, లేదా ఫేస్బుక్ అనుకోండి,
ఫేస్బుక్ ఓపెన్ చేసేసుకొని ఓకే, ఫేస్బుక్ ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ మనకేంటి ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటాయి కదా, ఇక్కడికి వెళ్ళిపోయి దీన్ని క్లిక్ చేసేసుకుని ఓపెన్ కొట్టేసుకోండి, వచ్చేస్తుంది. లేదా వెబ్ వాట్సాప్ ఉందనుకోండి, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. అంతే, మన ఫేస్బుక్లోకి వెళ్ళిపోతుంది. చాలా ఈజీ కదా. ఓకే, ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ దీన్ని మనం ఏం సేవ్ కూడా చేయనవసరం లేదండి. జస్ట్ క్లోజ్ చేసినా కూడా క్యాన్వాలోకి వెళ్తే ఇక్కడే మీ ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు చేసినట్టు మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకొని మళ్ళీ మనం క్యాన్వా ఓపెన్ చేసుకుంటే మనవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, చూసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే, ట్రై చేయండి. క్యాన్వా ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, అన్నీ చేసుకోవచ్చు.